రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శంకర్పల్లి మండల పరిధిలో రైల్వే ట్రాక్ మీద కారు దూసుకెళ్లింది. తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు రైల్వే గేట్ క్రాసింగ్ మీదుగా పట్టాలు ఎక్కిన కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఏకంగా శంకర్పల్లి వెళ్లింది. ఇది గమనించిన రైల్వే సిబ్బంది కారుకు అడ్డు తగిలి ఆపేశారు. శంకర్పల్లి రైల్వే ట్రాక్ పై కారు నడిపిన యువతి లక్నోకు చెందిన రబికా సోనిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. దుర్గా, అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఉదయం 7 గంటల ప్రాంతంలో అయితే శంకర్పల్లి దగ్గర ఉన్నటువంటి కొండకల్ ఏదైతే ఉంటుందో కొండకల్ ప్రాంతం నుండి శంకర్పల్లికి ఈ యొక్క మహిళ అయితే కారు డ్రైవ్ చేస్తూ పట్టాలపై నుండి కారు డ్రైవ్ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి ఆశ్చర్యానికి గురయ్యి దాన్ని అదుపు చేసే క్రమం లోపల కారును అదుపు చేసే క్రమం లోపల యువకులు ప్రయత్నించిన కారు ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది. అయితే శంకర్పల్లి నుండి ఏవైతే ట్రైన్స్ వస్తుంటాయో వికారాబాద్ మీదుగా హైదరాబాద్ వచ్చేటటువంటి మొత్తం టోటల్గా ఉదయం నుండి అయితే 4 ట్రైన్లని మొత్తం టోటల్గా కూడా ఆపివేయడం జరిగింది. ఈ యొక్క అయితే కొండకల్ నుండి శంకర్పల్లి వెళ్తున్నటువంటి ఈ రైలును చూసినటువంటి లోకో పైలట్ అప్రమత్తం కావడం చేత అయితే రైలుని అక్కడే ఆపివేయడం జరిగింది. అది గమనించినటువంటి యొక్క లోకో పైలట్ అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇచ్చిన వెంటనే రైల్వే అధికారులు స్థానికులతో కలిసి ఆ యొక్క యువతి ఆ కారు పట్టాలపై నుండి నడిపిస్తున్న క్రమం లోపల యువతిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అదుపులో తీసుకున్న క్రమం లోపల పోలీసు వాళ్ళ నుంచి వాగ్వేదానికి దిగినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి శంకర్పల్లి పోలీసులు అంబులెన్స్లో ఆ యువతిని ఆ పోలీస్ స్టేషన్కు తరలించి ఆ యువతిని దర్యాప్తు చేస్తున్న క్రమం లోపల ఆ యువతి లక్నోకు చెందిన యువతిగా అయితే గుర్తించారు. మతిస్థిమితం కూడా లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే మతిస్థిమితం లేని ఆ యువతి కియా కార్ని నడిపిస్తుండడం చేత ఈ కియా కార్ను తీసుకొని ఇక్కడ రావడానికి కారణం ఏంది, ఈమె ఎక్కడి నుండి వచ్చింది, ఎవరింటికి వచ్చింది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. లక్నోకు చెందిన ఆ యువతి అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది, శంకర్పల్లికి ఎందుకు వచ్చింది, అదేవిధంగా రైల్వే పట్టాలపైన ఇంత ఫాస్ట్గా రైల్వే పట్టాలపైకి ఎలా వచ్చింది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే మానసిక వేదనతోని ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ పైకి వచ్చిందా, లేదంటే ఎవరైనా అయితే కారు ఈ విధంగా ఇక్కడ వదిలిపెట్టి పోయారా అనే ఉద్దేశంతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆ పోలీసులు అయితే ఇప్పుడు ఆ యువతిని అయితే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే మానసిక పరిస్థితిని కూడా అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి యువతిని అయితే ప్రాథమిక నిర్ధారణగా యువతి మానసిక స్థితి సరిగా లేదంటూ కూడా తేల్చేయడం చేత పోలీసులు కూడా అయితే ఈ కియా కార్ నెంబర్తో సహా మొత్తం ట్రాక్ చేస్తున్నారు. ఈ కారు ఎక్కడి నుంచి, ఈ కారు ఓనర్ ఎవరు, అయితే ఆమెకు లైసెన్స్ ఉందా లేదా అని కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి కారణం ఆ విధంగా రైల్వే ట్రాక్ పైకి రావడం స్థానికులు గమనించారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. అక్కడ శంకర్పల్లి స్టేషన్లో కొన్ని ట్రైన్లకు హాల్టింగ్ ఉన్న కారణంగా అదేవిధంగా లోకో పైలట్ అప్రమత్తంగా ఉండడం చేత అయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ట్రైన్లను అన్నిటి కూడా ఆలస్యంగా నడుస్తున్న ఈ యొక్క సందర్భానికి చూసుకొని ఈ యొక్క కారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కొన్ని ట్రైన్లు ఆలస్యంగా కూడా నడుస్తున్నాయి. కాబట్టి దీనిపైన రైల్వే అధికారులు కూడా రైల్వే పట్టాల పైన కార్ని నడిపించినందుకు రైల్వే అధికారులు కూడా కేసు నమోదు చేయబోతున్నారు. అదేవిధంగా శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారు. కేసు నమోదు చేసిన క్రమం లోపల దర్యాప్తును అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.